ప్రాణం ఉంటుంది, శరీరం ఉంటుంది, ఆత్మ ఉంటుంది. ఇక్కడ ఆత్మ ఏం చేస్తుందంటే, ఇక్కడ రోమియోలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో ఏమంటాడు, అటువలి ఆత్మయం మన బలహీనతను చూసి సహాయం చేయుతున్నాడు, సహాయం చేయుతున్నాడు అంటున్నారు. అప్పుడు ఆత్మ ఎవరు? ఒక వ్యక్తి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి అనే దేవుడు, కుమారుని అనే దేవుడు, పరిశుద్ధాత్మ. కాబట్టి అతను ఏం చేస్తాడంట, మన బలహీనత చూసి ఆయన మనకు బలం చేస్తుందంట. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుతున్నాడు. చూడండి, మనం ఏం చేస్తాము, మనం బలహీనలు, కానీ మనలో ఉండి ఆత్మ ఏం చేస్తుంది, ఆత్మ మనం ప్రేరేపించి చేస్తుంది. అయ్యా ప్రార్థన చేయి, మొదలు జనవరి 1 కదా, నువ్వు ఎందుకు నిద్రపోతావు, లే ఏం చేయాలా, వేకుజామున ప్రార్థన చేయంటుంది. అవతల ప్రార్థన చేసుకున్న తర్వాత ఈ రోజంతా నువ్వేం చేయాలా, దేవుని సువార్త ప్రకటించాలంటుంది. ఎక్కడికన్నా దేవుని సన్నిధికి పోంటుంది. ఈ యొక్క సంవత్సరంలో మొదలు అంటే ఆత్మ నేర్పిస్తుంది. మనకి అంత తెలియదు. ఈరోజు ఏమనుకుంటాము, రేపు మనం ఎందుకు ఎక్కడికి పోదు అంటుంది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికో పోయి ఆరాధనకు పోసి వచ్చింది, ఎందుకు పోయినారు, ఆత్మ నడిపించింది. అర్థమైందా? ఇప్పుడు మమ్మల్ని కూడా ఆత్మ ఏం చేయండి, నా రాత్రి వాళ్ళు ఏం చెప్పినారు, అయ్యా మరి బాప్తిసం ఇవ్వాలని నేను చెప్పినారు. అరే ఏందమ్మా, ఇప్పుడు ఈ రోజంతా మనకు టైం సరిపోదు కదా, ఎక్కడ మాకు ఆరాధన ఉండదు అంటే, లేదు ఇచ్చి కావాలి, వాడు రెడీ సిద్ధం తెల్లరి. మా ఇంటికి చూస్తే మా అమ్మగారికి కొంచెం ఆరోగ్యం బాగలే, ఏం చేసేది, ఇక్కడ నేను మా వాళ్ళందరూ ఏం ప్రయాణమే బయట పోతూ ఉంటారు. అప్పుడు నేనేం ప్రార్థన, ప్రభా నీ చిత్తం, నువ్వు ఆత్మ కాబట్టి నాలో ఉండవు కాబట్టి నువ్వే నడిపించాలా, నన్ను నడిపించాలా అని ప్రార్థన చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేసినారంటే, వాళ్ళందరితో కూడా అమ్మగారిని కూడా కారులో తీసుకుని అక్కడ ఫ్రీ అయిపోయింది. నేరుగా బస్సు ఎక్కిన, బస్సే దొరకలే, బస్సులు రాలే, కానీ అక్కడ 1 గంటకు అక్కడ పోయి చేరిన. పోతే అక్కడ బస్సు దిగేదాన్ని టైంలో ఫోన్ చేసింది, అయ్యా మనం బాప్తిసం ఇవ్వాలి కావాలా, కాబట్టి వేరే చోట మార్చేసినాము, మీరు అక్కడే ఉండండి, ఒక వ్యక్తి వస్తాడు, ఆయనతో ఒక రండి అని. అటు పోయిన తర్వాత పోయేటప్పుడు అయ్యగారికి కొంచెం చెప్పిన, అయ్యా నేను పోతానంటే నేను కూడా వస్తాను. సరే ఆయన ఎట్టు వచ్చాడో మనకు తెలియదు. నేను పోయి సకాలంలో పోయినా అక్కడ పోతానే ముగ్గురికి బాప్తిసం ఇవ్వాలని చదువు దేవునికి. అంతలో ప్రార్థన జరుగుతూ ఉంది. అంతలో ఒక అయ్యగారు వచ్చిన, ఈయన ఎట్లో కనుక్కొని ఎట్టో వచ్చేసి నాకు ఎప్పుడు జరిగే చోటు కాదు, వేరే చోట్ల పెట్టి. ఎందుకంటే వాళ్ళకి తొట్టి కావాలా, వాళ్ళ ఇంట్లో ఆ యొక్క కాంపౌండ్లో తొట్టి ఉండదు, పెద్ద తొట్టి, దాంట్లో నీళ్ళు నింపేసినారు. కాబట్టి దేవుడు కృప దేవుడు, కాబట్టి ఆత్మ మనల్ని నడిపిస్తుంది. మన హృదయంలో అనుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇప్పుడు ఆ బిడ్డ అనారోగ్యంతో పడుకుంటుంది, మనం ఏం చేయాలి, ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆత్మ ఏం చేస్తాడు, మీ కొరకు ఆమెను ఆరోగ్యపరుస్తాడు, మీ కుటుంబం కొరకు, మీ యొక్క సంతోషం కొరకు ఆమెకు ఆరోగ్యం ఇస్తాడు. అని ఎందుకు, అయ్యో ఫైనాన్షియల్ ట్రబుల్ ఉంది, అనారోగ్యంతో బాధపడతా ఉంది, కుటుంబ సమస్య అన్నీ ఉంది. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు ఇద్దరు ఉంటారు, వీళ్ళకి భారంగా కుమార్తె ఉంటుంది, కుమార్తెను కూడా దూరం పెట్టేస్తాడు దేవుడు. ఇప్పుడు కుమారుడు కూడా దూరంగా ఉంటారు. వీళ్ళిద్దరు ఏం చేస్తారు, వాళ్ళిద్దరు ఇష్టం వాళ్ళదే ప్రార్థన కానీ ఏం చేసుకున్నా, కానీ ఆత్మ ఏం చేస్తుంది, మనసులో ఏం చేస్తుంది, అయ్యా నేను ఎక్కడున్నాను కదా, కొత్త సంవత్సరం నూతన మనసులో నా కూతురు ఎట్టుండదు, నా కొడుకు అనుకుంటారు మనసులో. ఈ అనుకున్నప్పుడు దేవుడు ఆత్మ ఏం చేస్తుంది, వాళ్ళని నడిపిస్తుంది, వాళ్ళు జీవిస్తారు మరి. కాబట్టి ఆత్మ మనల్ని నడిపిస్తుంది. మన ఈ యొక్క సంఘానికి ఇచ్చినటువంటి మాట నేను చదువుతాను. మన యొక్క చిన్న సంఘం కాబట్టి దేవుడు ఇచ్చిన మాట రోమా 8:28. అమ్మ చూడమ్మా, రోమా 8:28 చదువమ్మా. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నది ఎరుగుతాము. మనం ఇప్పుడు ఇక్కడ మనం కొద్దిగా ఉన్నాం, మనం ఒకరిద్దరు ముగ్గురు, కానీ ఆయన ఏం చేస్తున్నా అంటే మనం ప్రేమిస్తున్నాం కాబట్టి మనకు తగినట్టుగా వాడుకుంటాడు దేవుడు. ఏదో మనం కొద్ది మాటలు, కొద్ది ప్రార్థన, హృదయం ఏమైపోతుంది, మనం అప్పుడు ఆత్మ ఏం చేస్తుంది, మనని నడిపిస్తుంది. అయ్యో వీడు చిన్నమ్మంతయ్య, ఇద్దరు ముగ్గురు ఉన్నారు, కానీ మనం ఏం చేస్తాము, దేవుని కృప ఆశీర్వాదం అన్నింటిలో దేవుడు మనల్ని దీవిస్తాడు, స్థిరపడతాడు. కాబట్టి దేవుని ప్రేమించే వారికి అనగా
ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూర్చి జరుగుతుందంట. కాబట్టి దేవుడు ఇప్పుడు మేము కూడా ఉండే కొన్ని సమస్యలు ఉండదు, అది అని కూడా నూతన సభలో అబ్బా ప్రభా నువ్వు సమకూరుస్తున్నావు, నువ్వు చేస్తున్నావు, నీ పైన భారం పెట్టంతే. దేవుని పైన భారం పెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడు, నీకు శోధన ఆపద నష్టకష్టం అన్నీ తీసేసి ఆయన దగ్గర. నాకు ఈరోజు ఉదయకాలం జరిగింది, ఆశ్చర్యంగా ఉంది, నాకే ఆశ్చర్యం. అక్కడ పోయిన తర్వాత బస్సులు దొరకలేదు, లేటు సకాలంలో ఆ టైంకి పోయి చేరిపోయిన తర్వాత అక్కడ ప్రభు వల్ల వాగ్దానాలు, బాప్తిసము అంతా అవతల భోజనాలు కూడా వీళ్ళు ఆకలితో ఉంటాడని భోజనాలు కూడా ఆకలితో పెట్టలేదు దేవుడు. అంటే చెప్తాను మాట తినకపోయినా. కాబట్టి ఆత్మాహారం ఇచ్చినాడు, శరీరాహారం ఇచ్చినాడు. ఇప్పుడు వచ్చేటప్పుడు కావాల్సినటువంటి వాహనాలు కూడా ఏర్పాటు తిరిగి ఇక్కడ చేర్చినారు. కాబట్టి ఎవరి వల్ల జరిగింది? మీ ప్రార్థన. మీ చిన్నది రాలేదమ్మని వెళ్ళిపోతానని పోతూ ఉంటారు. కరెక్ట్గా మమ్మల్ని వీళ్ళు లేచినారు, మేము వాకిట్లో వచ్చాం. చూడు దేవుడు ఇదే దేవుడు ప్రేమ నడిపిస్తాడు దేవుడు. అది కాబట్టి మంచిది. అదే ఇదే చిన్న చిన్న ఉదాహరణలు. మనం ఏం బలహీనలు, పెద్ద ప్రార్థన కాదమ్మా, చిన్న ప్రార్థన. దేవుడు మన దీవించి ఆశీర్గడి కట్టాలి బలపరుస్తాడు. కాబట్టి ఇంకొక మాట ఒకటి ఈరోజు ఇచ్చింది, పక్షిరాజు యవనం వల్ల మనం యవనం పొందుకుంటామని. నూతన సంవత్సరంలో పక్షిరాజు తెలుసా? పైన ఎగరుతుంది. అది ఏం చేస్తుందంట, 6-7 కిలోమీటర్లు దూరం పోతుంది. పైనకి పోయిన తర్వాత రెక్కలు ఆడించదంట. అట్నే ఎగురుతుంది. కింద ఉంటుంది రెక్కలు ఆడిస్తుంది, ఇట్నే ఎగిరిపోతూ ఉంటుంది అంతే. దానికి ఆ విధమైనటువంటి దేవుడు ఇచ్చినాడు. అది ఎన్ని వేల దూరంలో కూడా దాని కింద ఆహారం కింద చూస్తాను. అది ఎన్ని వేల దూరంలో ఉన్నా కూడా దానికి ఆహారం కావాలి కదా, చూస్తూనే ఉంటుంది. ఎక్కడ పక్షులు ఉండదు, ఎక్కడ ఏమైనా ఉండదు అని చూస్తూనే ఉంటుందంట. కాబట్టి మనం కూడా ఏం చేయాలంట, ఏం చేయాలా, దేవుడినప్పుడు ఎగరాలా. ఏం చేయాలా, మనము ఈ లోక సంబంధం అనేది వాచ్యలు ఉండకూడదు. మనం దేవుని సంబంధంగా ఉండాలి, దేవుని బిడ్డలుగా ఉండాలి, దేవుడిని ఆరాధించాలి. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు, నీకు సమృద్ధి, ఆహారము, ఆత్మీయ అన్నీ దయచేస్తాడు. ఎట్లా ఎగరుతుందో అట్లా మనం కూడా ఎగిరిపోవాలి, దేవునితో చేరిపోవాలి, దేవుని సంబంధం వారు ఉండాలి, దేవుని నింపబడాలి, దేవుని కొరకు ఆధారపడాలంట. అప్పుడు ఆధారపడినప్పుడు దేవుడు నీకు సర్వం ఇస్తాడు అసలు. అంతేకాకుండా అది ఏం చేస్తుందంట, 78 సంవత్సరాలు బతుకుంటుందంట. 70 సంవత్సరాలు ఎన్నిసార్లు బతుకుంటుందంట. బతుకున్నప్పుడు దానికి రెక్కలంతా ఊడిపోతుందంట, ముక్కు పడిపోతుంది, తినేదానికి ఏమి లేదు. అది అప్పుడు ఏం చేస్తుందంటే ఒక కొండ పైన ఎత్తైన చోట్ల పోయి అట్నే కూర్చుంటుందంట. 40 రోజులు అన్నం తిందు, ఆహారం ఏముండదు, రెక్కలంతా రాలిపోతుంది, ముక్కంతా ఊడిపోతుంది. ఎట్టి చేయాలి అది? అట్నే ఏడ్చుకుంటూ ఉంటుందంట. అది అప్పుడు దేవుడు ఏం చేస్తాడ, దానికి నూతన రెక్కలు, అన్ని నూతనకి ఇస్తాడట, ఎవరిని ఇచ్చేస్తాడు. ఎప్పుడు? 40 రోజులు. పక్షిరాజు అదే. పక్షిరాజు కూడా స్వభావం ఏమంటే మనం కూడా 60-70 సంవత్సరాలు బతుకుంటుందంట. అది చచ్చిపోయే స్థితిలో రెక్కలంతా రాలిపోతుంది, తిరిగాడు పోయి. అదేం చేస్తుందంటే ఆ ఉండే ముక్కుతో ఏమి తినలేదు అంట. 40 రోజులు వాన వచ్చినా ఎండ వచ్చినా అట్నే కూర్చొని ఉంటుందంట. అప్పుడు అదేం చేసేది, దేవుని మొరపెడతా ఉంటుంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, దానికి కొత్త రెక్కలు తిరిగి అదేం చేస్తుంది, భూమి పైన వచ్చి తిరుగుతుంది, అన్ని ఎరుగుతారు, నూతనమైన సృష్టి చేస్తారంట. ఆ విధంగా మనం కూడా దేవుని పైన ఆధారపడినాడు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే, నాకేమిరంటే ఇంటికాడ మీద కొంచెం గిడి నచ్చుంటుంది, కుమారి పడుకోడు ఎట్లా ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్కడైనా వచ్చినా అనుకో నాకేముండదు. ఇప్పుడు ఇక్కడ పోతాను, ఇక్కడ నుంచి ఎక్కడ పోతాను అనుకోండి, పోతా ఉన్నప్పుడు